హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసారా? ఈ వీడియోలో మంచు ఎలా పడుతుందో చూసారా? ఒక దట్టమైన పూల వర్షంలా మంచు పడుతుంది. అందువలన ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న పొలాలు, ఇల్లు, చెట్లు కూడా కనిపించటం లేదు. ఇప్పుడు మార్నింగ్ టైం 7:30 అవుతుంది. కానీ మంచు ఇక్కడ మార్నింగ్ 5:30కి పడ్డట్టు పడుతూ ఉంది. ఇలాంటి మంచుని చూడటానికి మనం ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. కానీ ఈ వింటర్ సీజన్ వస్తే మన చుట్టూ ఉన్న ప్రదేశాలలోనే మంచు పడుతూ ఉంటుంది. అందువల్ల మనం ఈ వింటర్ సీజన్లో ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ప్రదేశాలలోనే మనం మంచును చూడవచ్చు. సంక్రాంతి నెల వస్తుందంటే మంచు, చలి కూడా వస్తాయి. మనం పిండి వంటలను ఎలా ఎంజాయ్ చేస్తామో అలాగనే ఈ చలిని, మంచుని కూడా ఎంజాయ్ చేయవచ్చు. పల్లెటూరులోనైతే ఈ చలికి మనం చలిమంటలు వేస్తూ ఉంటాము. చలిమంటలు వేసుకోవడం వలన అక్కడికి 10 మంది వచ్చి చలి కాచుకుంటూ ఉంటారు. అందువల్ల మనకు పూర్వం జరిగిన పండుగ గురించి, ప్రస్తుతం మనం చేసుకున్న పండుగ గురించి తెలుస్తుంది. పూర్వం మన పెద్దవాళ్ళు ఎలా పండుగ చేసుకున్నారో, ప్రస్తుతం మనం ఎలా పండుగ చేసుకుంటున్నామో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ మన తెలుగు వాళ్ళు చేసుకునే అతి పెద్ద పండుగ. ఎందుకంటే ఇది 3 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు భోగి, తరువాత రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమగా చేసుకుంటూ ఉంటాం. మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన సొంత ప్రాంతాలకి మనం సంక్రాంతికి వెళ్తూ ఉంటాము. అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. గోదావరి జిల్లాలోనైతే కోడి పందాలు, అలాగే కొన్ని జిల్లాల్లో కొన్ని విధాలుగా జరుపుకుంటూ ఉంటారు. మా ప్రాంతాల్లోనైతే కోడి పందాలు అయితే ఏమీ ఉండవు. కానీ మేము కూడా సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు భోగిపళ్ళు పోస్తూ ఉంటారు చిన్నపిల్లలు. తర్వాత రోజు పెద్దలకి అలా పొంగల్ పెట్టుకొని పెద్దలకు బట్టలు అలా పెట్టుకుంటూ ఉంటారు. కనుమ అదే పసుపు పూజ, ఆయుధ పూజ చేస్తూ ఉంటారు. ఆ రోజు పశువులకి, వాహనాలకి పూజ చేస్తూ ఉంటారు. అలా మా ప్రాంతాలలో జరుగుతూ ఉంటుంది. మీ ప్రాంతాల్లో పండుగ ఎలా జరుగుతుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రాంతాలలో మీరు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందువల్ల ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళిందో నాకు తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.